భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం అనంటే నిష్కామంగా ఎటువంటి ఫలాసక్తి కోరకుండా పవిత్రమైనటువంటి భావంతో పరమాత్మ యొక్క స్మరణతో ఆత్మార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మ ఏదైనా సరే అది కర్మయోగమే అవుతుందని, ఎవరైతే ఈ లోకంలో తమ యొక్క కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ అంటే తాము చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూనే జన్మని సార్థకం చేసుకోవటం కోసం తపిస్తూ ఉంటారో వాళ్ళ కోసమే ఈ కర్మయోగం అనేటువంటిది చెప్పబడింది భగవద్గీతలో. మమకారంతో విషాదగ్రస్తుడయ్యాడు అర్జునుడు. యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నటువంటి భీష్మద్రోణాదుల్ని చూడటంతోనే అతడిలో మమకారం వల్ల ఒక రకమైనటువంటి విషాదం కలిగింది. ఆ విషాదం కారణంగా అతడు అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. యుద్ధాన్ని మానేయాలి, యుద్ధం చేయటం అనవసరం, ఈ యుద్ధం లేకుండా కనీసం మనం బ్రతుకు తెరువు కావాలనుకుంటే ఎక్కడైనా భిక్షాటనైనా చేసుకొని బ్రతకొచ్చు అని ఎన్నో మాటలు చెప్పాడు. యుద్ధం చేసినందువల్ల వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టాడు. అలాంటి అర్జునుడికి ఆ యుద్ధరంగ మధ్యంలో శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఈ ఆత్మజ్ఞానం కారణంగా స్థితప్రజ్ఞుడు అయి ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఈ ప్రపంచంలోనే తిరుగుతూ హాయిగా ఆనందంగా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏమిటని అడుగుతాడు అర్జునుడు. వాటికి కూడా సమాధానంగా 18 శ్లోకాల్లో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలని గురించి తెలియజేశాడు. అయితే అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అదేమిటనంటే తాను ఆత్మజ్ఞానాన్ని పొంది సాధనలు చేసి ఆ మోక్ష స్థితిని అందుకొని ఆ స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అని మనస్సులో అనుకున్నాడు. మరి శ్రీకృష్ణుడేమో యుద్ధం చెయ్యి, యుద్ధం చేయకుండా ఉంటే కుదరదు, యుద్ధం చేయవలసిందే అని చెబుతూ ఉన్నాడు. మరి తాను యుద్ధం చేయాలనా లేక యుద్ధం మానేసి ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొంది ఆ శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉండాలా? సందేహం వచ్చింది. శ్రీకృష్ణుడి మాటలన్నీ గజిబిజిగా ఉన్నట్లుగా అనిపించినాయి. యుద్ధాన్ని చేయాల్సిందే అని ఒక్క మాటగానే చెబితే అలాగే చేసేవాడు, ఇక అనుమానం లేకుండా ఉండేది. లేదు అలా కాకపోతే అబ్బే యుద్ధం వదిలే అర్జున, వదిలేసేయి, హాయిగా ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ శాస్త్రాలన్నీ కూడా తెలుసుకొని నువ్వు ఆ మోక్షస్థితికి వెళ్ళు, హాయిగా ఆనందంగా ఉంటావు ఆ మోక్షస్థితిలో అని కనుక చెబితే పని అలాగే చేసేవాడు. ఏది కూడా తెగేసి ఒక మాటగా చెప్పటం లేదు. మరి ఏదో ఒకటిగానే చెప్పినట్లయితే అదే చేసేవాడు, దానివల్ల పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందేవాడు, ఈ జన్మని సార్థకం చేసుకునేవాడు. కానీ భగవానుడేమో జన్మ సార్థకం చేసుకోవాలంటే మోక్షం కావాలని అంటున్నాడు, మళ్ళీ యుద్ధాన్ని చెయ్యి అని కూడా చెబుతున్నాడు. అందుకని గజిబిజి అయింది ఈ అర్జునుడికి. అందువల్లనే తన యొక్క సందేహాన్ని తన గురువు, తన సారథి, తన సచివుడు, తన సర్వస్వం అయినటువంటి భగవానుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. 2 శ్లోకాల ద్వారా అర్జునుడు తన యొక్క సందేహాన్ని వెలిపిస్తూ ఉన్నాడు. మరి ఆ సందేహం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1, 2 శ్లోకాలు చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే
మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం జనార్దన, ఓ కృష్ణ, కర్మణః కర్మ కన్నా కూడా బుద్ధి జాయసి, కర్మ కన్నా కూడా జ్ఞానం జాయసి చాలా గొప్పదని చెప్పి తే మతాహ నీ అభిప్రాయం గనక చేత్ అయినట్లయితే, కర్మ కన్నా జ్ఞానం గనక చాలా గొప్పది అనేటువంటిదే నీ అభిప్రాయం గనక అయినట్లయితే, కేశవ, ఓ కేశవ, ఓ కృష్ణ, తత్ ఘోరే కర్మని, అటువంటి ఘోరమైనటువంటి కర్మని మాం నన్ను కిం నియోజేసి, ఎందుకయ్యా అందులో నియోగిస్తున్నావు, ఎందుకు అలా చేయమంటున్నావు? కర్మ కన్నా జ్ఞానం కనుక చాలా గొప్పది అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నన్నెందుకు ఈ ఘోరమైనటువంటి కర్మలో దింపుతున్నావు? ఆ జ్ఞానంలోనే ఉండొచ్చు కదా. ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వ్యామిశ్రేణేవ వాక్యేన, గజిబిజిగా ఉన్నటువంటి నీ మాటల వల్ల, నీ మాటలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే గజిబిజి చేస్తూ ఉన్నాయి, గందరగోళపరుస్తూ ఉన్నాయి. మే నా యొక్క బుద్ధి మోహయసీవ, నీ మాటలతో నా బుద్ధి అంతా కూడా భ్రమ చెందుతూ ఉంది, మోహం చెందుతూ ఉంది. ఏమో గజిబిజిగా మాట్లాడుతున్నట్టుగా ఉంది, నాకు అనిపిస్తూ ఉంది. అందుకని నా మనస్సు అంతా కూడా, నా బుద్ధి అంతా కూడా భ్రమ చెందుతూ ఉంది. ఏనా దేనివల్ల అహం శ్రేయ, నాకు శ్రేయస్సుని ఆప్నుయాం కలుగుతుందో, లేదా నేను శ్రేయస్సుని పొందగలుగుతాను. ఏనా అహం శ్రేయ ఆప్నుయాం, దేనివల్ల నేను శ్రేయస్సుని పొందగలుగుతానో తత్ ఏకం, ఆ ఒక్కదానినే నిశ్చిత్య వదా, నిశ్చిత్య నిశ్చయించి చెప్పు. ఇదిగో రెండు దారుల గురించి చెప్పి, ఇదిగో ఈ దారి ఇట్లా ఉంటుందయ్యా, ఆ దారి ఎట్లా ఉంటుందయ్యా, అదైతే మంచిది, ఇదైతే ఇట్లా, కానీ దీంట్లోనే పో అని అంటే నాకు ఎట్లా అర్థమవుద్ది? ఇదిగో ఇది దారి, నువ్వు ఇలా పో అని ఒక్క మాట చెప్పేసి నేను ఆ మార్గంలో పోతా, నాకు అనవసరం ఇది ఇవన్నీ. తదేకం వద నిశ్చిత్య, ఆ ఒక్కటి ఏదైతే ఉందో దాన్నే నాకు నిశ్చయించి చెప్పు అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని తనకు కలిగినటువంటి సందేహం, తనకి ఏదో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల వల్ల, రెండవ అధ్యాయంలో ఏం చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటల వల్ల అతనిలో ఏదో గజిబిజి వచ్చింది, ఆ అర్జునుడిలో ఏదో గందరగోళం అయిపోయింది. ఈ గందరగోళం తాను ఊహించుకున్నదో, నిజంగా ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి దాంట్లోనే ఆ గందరగోళం ఉందో అది మనం చూద్దాం. కానీ అలా ఎప్పుడైతే గందరగోళంగా ఉందో, నాకు ఈ గందరగోళాలన్నీ వద్దు, నాకు ఏదైతే మేలు జరుగుతుందో దాని గురించి చెప్పు, నేను నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. ఓ జనార్దన, ఇక్కడ రెండు పదాలతో శ్రీకృష్ణుడిని
పిలుస్తూ ఉన్నాడు. రెండు విశేషణాలు, జనార్దన, కేశవ అని. ఓ జనార్దన, నీ అభిప్రాయం ప్రకారం కర్మ కన్నా జ్ఞానమే గొప్పది కనుకైతే నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి యుద్ధ కర్మలో దింపుతున్నావు? గజిబిజి మాటలతో నా బుద్ధికి మోహాన్ని కలిగించొద్దు. ఇదంతా కాదయ్యా, దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అది ఒక్కటే చెప్పు అని అంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. అర్జునుడు ఇలా అడగటానికి అసలు కారణం ఏమిటి? అసలు అర్జునుడిలో ఇలాంటి సందేహం రావటానికి ఏమిటి కారణం అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నిజంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటల్లో గజిబిజి ఉందా? స్పష్టత లేదా? ఈ విషయం మనం శ్రీకృష్ణు యొక్క మాటలను ఒక్కసారి పరిశీలన చేస్తే మనకి తేలిపోతుంది. 47వ శ్లోకంలో, 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు పదాచన అన్నాడు. కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది కనుక కర్మలు చేస్తూ ఉండు, కానీ ఫలితాన్ని మాత్రం కోరవద్దు. వద్దు, ఫలితాన్ని మాత్రం కోరవద్దు అని చెప్పాడు అక్కడ. అంతేకాకుండా తర్వాత శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ఫలానిచ అన్నాడు. యోగస్థ కురు కర్మాణి, నీవు యోగంలో నిలిచి కర్మలు చేయవయ్యా. ఊరికినే కర్మలు చేయటం కాదు, ఆ చేసే కర్మ ఎలా చేస్తావంటే యోగంలో నిలిచి చేయి, ఆ ఆత్మస్థితిలో నిలిచి చేయి. సంగం త్యక్త్వా ఫలానిచ, ఈ సంఘభావాన్ని త్యక్త్వా విడిచిపెట్టి ఫలానిచ, ఫలితాన్ని కూడా కోరకుండా అలా నువ్వు కర్మలు చేస్తూ ఉండు అన్నాడు. బాగానే ఉంది. ఈ 47, 48 శ్లోకాలు రెండిట్లో భగవానుడు ఏం చెబుతున్నాడు? కర్మలు చేయటంలోనే నీకు అధికారం ఉంది కనుక కర్మలు చెయ్యి, ఆ చేసే కర్మల్ని యోగంలో నిలబడి చెయ్యి, కర్మఫలాన్ని కోరుకోవద్దు, సంఘభావాన్ని విడిచిపెట్టు అంటే ఈ మొత్తం మీద ఏంటంటే కర్మలు చేయమనే చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ వెంటనే 49వ శ్లోకంలో ఒక మాట చెప్పాడు. అదేంటి? ద్యూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ అంటే ఓ బుద్ధియోగం కన్నా కూడా ఓ ధనంజయ కర్మ చాలా అల్పమైనటువంటిది అన్నాడు. ఇక్కడ బుద్ధియోగం కన్నా కర్మ చాలా అల్పమైనటువంటిది అనేటప్పటికీ కర్మ అంటే కర్మయోగం అని, బుద్ధి అని అంటే బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అని అర్థం చేసుకున్నాడు అర్జునుడు. కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఉద్దేశం ఏమిటనంటే బుద్ధిని ఉపయోగించి కర్మను కనుక చేసినట్లయితే అది కర్మయోగం అవుతుంది, దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, నీకు చాలా ప్రయోజనం కలుగుతుంది కనుక బుద్ధియోగాన్ని ఆచరించాలన్నాడు. ఎందుకనంటే బుద్ధియోగం అని అంటే నిష్కామ కర్మయోగమే బుద్ధియోగం. అంటే మన యొక్క బుద్ధిని ఉపయోగించి, తెలివితేటలను ఉపయోగించి మనం చేసేటువంటి కర్మలు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ భగవానుడు చెప్పడం జరిగింది. కానీ ఈయనేమనుకున్నాడంటే బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అని, కర్మ అంటేనేమో కర్మయోగం అని, అందువల్ల కర్మయోగం చాలా అల్పమైనటువంటిది, బుద్ధియోగం చాలా గొప్పదని. మరి జ్ఞానయోగం కనుక కర్మయోగం కన్నా గొప్పదైతే మరి నన్నెందుకు కర్మలు చేయమంటాడు? తతో యుద్ధాయ యుజ్యస్వ, నువ్వు యుద్ధం చేయవయ్యా అని మళ్ళీ చెబుతాడేమిటి అనేటువంటి సందేహం వచ్చింది అర్జునుడు. అంటే ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, అందువల్ల ఈ సందేహం రావటం జరిగిందనమాట. కాబట్టి అయ్యా జ్ఞానం కన్నా కర్మ అల్పమైనటువంటిదని చెబుతున్నావు, అది అల్పమైనటువంటిదని చెబుతూ ఆ అల్పమైనటువంటి కర్మని నన్నెందుకయ్యా చేయమని ప్రోత్సహిస్తున్నావు? అందులోనూ ఈ యుద్ధ కర్మ ఉండే మహాఘోరమైనటువంటిది. ఎందుకనంటే ఎంతోమంది చనిపోతారు, చనిపోవటం కూడా ఊరికినే చనిపోరు, కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి, తలకాయలు తెగిపోయి, ఈ అవయవాలన్నీ కూడా ధ్వంసమైపోయి ఇట్లా హీనాతిహీనంగా ఎంతో బాధాకరంగా చనిపోతూ ఉంటారు. ఇలాంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని నన్ను చేయమంటున్నావే అనేటువంటి సందేహం వచ్చింది అర్జునుడికి. ఇక్కడే అర్జునుడు పప్పులో కాలేశాడు. ఎందుకనంటే అర్జునుడు విషాదంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు.
ఎందుకని భ్రాంతిలో ఉన్నాడు? మనస్సంతా ఆందోళనతో ఉండటం వల్ల. మనసు ఎందుకు ఆందోళన ఉంది? అయ్యయ్యో, నేను అందరినీ చంపాల్సింది భీష్ముడు ద్రోణుడు నా వాళ్ళైనటువంటి వాళ్ళన. ఎదురుగా ఉన్నటువంటి సేనలో చూస్తే ఎక్కడ చూసినా కూడా తాతలు, తండ్రులు, మేనమామలు, బావమర్దులు, సోదరులు, పుత్రులు, పౌత్రులు వీళ్ళందరూ ఉన్నారే. వీళ్ళనా నేను చంపాల్సింది? వీళ్ళని చంపిన తర్వాత నాకెందుకు ఈ రక్తపు కూడు? నాకు అక్కర్లేదు అని మనస్సంతా కూడా అతనికి జాలితో నిండిపోయింది, కృపయావిష్టం, దయతో నిండిపోయింది. అందువల్ల ఇలా భావిస్తూ ఉన్నాడు. కనుక మనసు ఎప్పుడైతే ఇట్లా బాగాలేదో, మనసు ఎప్పుడైతే అలజడిగా ఉందో భ్రమపడుతూ ఉంటాడు. ఆ భ్రమపడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అందుకనే శాస్త్ర శ్రవణం చేసేటప్పుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. ఏదేదో ఆలోచిస్తూ బుర్రలో పెట్టుకొని ఎక్కడెక్కడ సంగతులన్నీనో తలుచుకుంటూ ఏదో అప్పుడప్పుడు మధ్యలో కాస్త మెలకు వచ్చినప్పుడు 4 ముక్కలు కనుక వింటే అర్థమయ్యేది కాదు. మనస్సంతా ఖాళీ చేయాలి. అన్ని విషయాలని కూడా దీంట్లో నుంచి పంపించేసేయాలి. అలా పంపించి ఏమైనా సరే ఈ శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోవాలనేటువంటి పట్టుదలతో, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో వినటానికి ప్రయత్నం చేయాలి. అశాంతితో ఉన్నా, అలజడులతో ఉన్నా, తెలుసుకోవాలనేటువంటి భావం లేకుండా నాకన్నీ తెలుసును అనేటువంటి అహంకారంతో ఉన్నా చెప్పేటువంటి విషయాలు ఏవి కూడా అర్థం కావు. భగవానుడు స్పష్టంగానే చెబుతున్నాడు, కానీ అలజడితో ఉన్నటువంటి అర్జునుడే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. బుద్ధి యోగం అని అంటే బుద్ధితో ఆలోచించి చేసేటువంటి నిష్కామ కర్మయోగం అనేటువంటి మాటని తెలుసుకోలేకపోయాడు అర్జునుడు, పొరపాటు పడ్డాడు. ఈ నిష్కామ కర్మయోగమే బుద్ధి యోగం. ఈ నిష్కామ కర్మయోగం కన్నా సకామ కర్మలు అల్పమైనటువంటివి అనే ఉద్దేశంతో అక్కడ చెప్పాడు. బుద్ధి యోగం కన్నా కర్మలు అల్పమైనవి. దూరేణ హెవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ. దూరేణ హెవరం కర్మ, ఈ కర్మలన్నీ కూడా అల్పమైనవి బుద్ధియోగం కన్నా అని చెబితే, కర్మలు అంటే ఇక్కడ మామూలుగా చేసేటువంటి కర్మలు, మనం కోరికతోటి ఫలాసక్తితోటి మామూలుగా ఎప్పుడు చేస్తూ ఉంటామే, ఆ కర్మలన్నీ కూడా అల్పమైనటువంటివి. దేనికన్నా? బుద్ధియోగం కన్నా. అంటే బుద్ధితో ఆలోచించి చేసే నిష్కామ కర్మల కన్నా ఇవి చాలా అల్పమైనటువంటివి అనేమో భగవానుడు చెప్పాడు. ఈయనేమనుకున్నాడు? కర్మలనేమో కర్మయోగం అనుకున్నాడు, బుద్ధినేమో బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అని అనుకున్నాడు. కాబట్టి ఈ రకమైనటువంటి పొరపాటు అర్జునుడు పడటం వల్లనే ఈ సందేహం అనేటువంటిది కలిగింది. ఎందుకు చెప్పాడు భగవానుడు ఈ కర్మలన్నీ కూడా అల్పమైనవని? సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సకామ కర్మల్ని కనుక మనం చేసినట్లయితే అవి బంధానికి దారితీస్తుంటాయి. కర్మల వల్ల కర్మఫలం వస్తుంది, కర్మఫలం అనుభవిస్తాం, అనుభవిస్తే వాసనగా పేర్కొంటుంది, ఆ వాసన మళ్ళీ జన్మకి దారితీస్తుంది, ఆ జన్మలో మళ్ళీ కర్మలు చేస్తుంటాం, ఆ కర్మలు మళ్ళీ అనుభవాలు ఇస్తుంటాయి, అనుభవం వల్ల మళ్ళీ వాసనలు పేర్కొంటాయి, వాసనల వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. ఇలా జన్మ కర్మ జన్మ కర్మ జన్మ కర్మ వలయంలో, జనన మరణ చక్రంలో ఇరుక్కుంటాం. అందువల్ల ఈ కర్మలన్నీ కూడా అల్పమైనటువంటివి. నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో, ఫలాసక్తిని కోరకుండా, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఈ నిష్కామంగా చేసేటువంటి కర్మ, ఈ పవిత్ర భావంతో చేసేటువంటి కర్మ, ఈ భగవదార్పణ బుద్ధితో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అదిగో అది మనకి చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఆ చిత్తశుద్ధి కలగటం వల్ల మన యొక్క బుద్ధి ఆత్మజ్ఞానం వైపు మరుగుతుంది, ఆత్మజ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకోగలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ జ్ఞాన స్థితిలో, ఆ ఆత్మస్థితిలో, ఆ మోక్ష స్థితిలో నిలవటానికి వీలవుతుంది. కనుక ఈ బుద్ధియోగమే శ్రేష్టమైనటువంటిది అని భగవానుడు చెప్పాడు. కానీ యుద్ధరంగంలో ఆందోళనలతో కూడినటువంటి మనస్సుతో ఉన్నటువంటి అర్జునుడు జ్ఞానం కన్నా కర్మ అల్పమైనటువంటిదని భ్రమపడి
ఈ అల్పమైనటువంటి కర్మల్ని ఎందుకు చేయాలంటున్నాడు అని సందేహపడ్డాడు. అదేమిటో అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు. నిజంగా అప్పుడే పాపం ఎప్పుడైతే ఆ దూరేణ హ్యవరం కర్మ అని చెప్పాడో, కర్మ అల్పమైందని చెప్పాడో, అల్పమైంది కర్మ అని చెప్పిన తర్వాత నువ్వు యుద్ధం చేయమని చెప్పాడో అప్పుడే అడగాలనుకున్నాడు అర్జునుడు. కానీ దానికి అవకాశం ఇవ్వకుండా అప్పుడు భగవానుడు బుద్ధియోగాన్ని ప్రశంసిస్తూ, ఈ బుద్ధియోగం అంటే ఈ నిష్కామ కర్మయోగం యొక్క గొప్పతనం ఏమిటో చెబుతూ, ఈ నిష్కామ కర్మయోగం వల్ల నీ బుద్ధి, నీ చిత్తం శుద్ధమవుతుంది, దానితో నువ్వు విరక్తుడు అవుతావు, ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు కాస్త తగ్గిపోతాయి, అలా తగ్గిపోయినప్పుడు ఈ జ్ఞానం ద్వారా నువ్వు సమాధిలో నిలుస్తావు, ఆ సమాధిలో స్థిరమైనటువంటి బుద్ధి కలిగితే స్థితప్రజ్ఞుడు అంటారు అని ఇదంతా చెప్పుకొచ్చాడు. పాపం ఈయన క్వశ్చన్ అడగటానికి వీలు కాదు. ఇదంతా చెప్పిన తర్వాత ఆయనకు ఒక అనుమానం వచ్చింది మళ్ళీ అర్జునుడికి. అక్కడ స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు? ఆయన కూడా మన మాదిరిగానే ఉంటాడా? ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాడా? మన మాదిరిగానే మాట్లాడుతూ ఉంటాడా? ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కడ నిలబడుతుంటాడు? ఏం పనులు చేస్తుంటాడు? మరి ఆయనకి మనకి తేడా ఏంటి అనేటువంటి సందేహం వచ్చింది అర్జునుడికి. వచ్చినప్పుడు ఆ సందేహాన్ని అడిగేటప్పటికల్లా అక్కడి నుంచి వరుసన అఖండంగా 18 శ్లోకాల్లో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పడం జరిగింది భగవాన్. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు అడగాలనుకున్నట్టు గుర్తొచ్చింది అర్జునుడికి. ఓహో సరే అనుకున్నాడు. అందుకని ఇదిగో ఈ అధ్యాయం ప్రారంభంలో అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పడం పూర్తి కాగానే ఇదిగో ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. దానితో ఇప్పుడు ఈ 3వ అధ్యాయం ఈ కర్మయోగాన్ని వివరంగా భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే భగవానుడు కర్మయోగాన్ని, విశిష్టమైనటువంటి కర్మయోగాన్ని చక్కగా వివరంగా మనకి తెలియజేయటానికి ఈ అర్జునుడి యొక్క ప్రశ్న కారణమైంది. ఆ ప్రశ్న వల్లనే ఇంత వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వెనకటి ప్రశ్న అడుగుతున్నాడు. జనార్దన, ఓ కేశవ, ఒకసారి జ్ఞానం గొప్పదంటావు, ఒకసారి కర్మ చేయమంటావు, తతో యుద్ధాయ యుజ్యస్వ అని కర్మలు చేయమంటావు. బుద్ధియోగం వల్ల నువ్వు చాలా విరక్తులు అవుతావు, జ్ఞానాన్ని అందుకుంటావు, స్థితప్రజ్ఞుడు అవుతావు, శాశ్వత ఆనందాన్ని పొందుతావని దాన్ని పొగుడుతూ ఉంటావు. అయ్యా, ఇంతకీ జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా? జ్ఞానయోగం కనుక గొప్పదైతే నన్ను ఎందుకయ్యా ఈ అల్పమైనటువంటి కర్మల్ని చేయమంటున్నావు? ఇదంతా నాకు కలగాపులగంగా ఉంది, ఇదంతా నాకు గజిబిజిగా ఉంది, నాకు గందరగోళంగా ఉంది. అసలే నా మనస్సు ఇదిగో ఈ యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత చెడిపోయింది. దానికి తోడు నువ్వేమో ఎలాంటి మాటలు చెబుతావంటే ఇంకెంతకంటే గజిబిజి అయిపోతావని. కాబట్టి ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు. నాకు ఇది అదే నాకు ఇట్లా చెప్పొద్దు, ఇదిగో ఇది చెయ్యవయ్యా అని నాకు ఆ మార్గం చెప్పు, స్పష్టంగా చెప్పు. యుద్ధం చేయమంటావా? చెప్పు, అదే చేస్తా. లేదు యుద్ధాన్ని వదిలేసి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయమంటావా? అలాగే చెప్పు, అలాగే చేస్తా. అయితే నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని నువ్వే ఆలోచించి చెప్పు అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడి యొక్క గొప్పతనం ఈ ఒక్క మాటలో అర్థమవుద్ది మనకి. సామాన్యంగా లోకంలో ప్రతివాడు కూడా నాకన్నీ తెలుసు అనుకుంటాడు. అవతల ఎంత గొప్పవాడైనా సరే అతన్ని అడగటానికి అవమానం అని అనుకుంటాడు. అడిగితే నేను తక్కువవాడిని అయిపోతాను అనుకుంటాడు. తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టుగా ప్రవర్తించాలనుకుంటాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే గందరగోళ పరిస్థితుల్లో, గజిబిజి పరిస్థితుల్లో, సందేహాలతో సతమతపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా శ్రీకృష్ణుని ఏమడుగుతున్నాడంటే నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు అంటున్నాడు. నాకు ఏది మేలు కలుగుద్దో అది చెప్పానంటల్లా, నాకు ఏది లాభమో అది చెప్పమనంటల్లా, నాకు దేనివల్ల రాజ్యం వచ్చుద్దో అది చెప్పానంటల్లా, దేనివల్ల నేను సుఖభోగాలు అనుభవిస్తానో చెప్పానంటల్లా, దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నాకు అది చెప్పంటున్నాడు. లోకంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. శ్రేయస్సు అంటేనేమో ఆత్మజ్ఞానాన్ని అందుకుంటే వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం. ప్రేయస్సు అంటేనేమో ప్రాపంచికమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాల వల్ల వచ్చేటువంటి ఆనందం. ఈ ప్రేయస్సు కోసం మనం ఎట్లాగో ప్రయత్నం చేస్తూనే ఉంటాం.
కొన్ని పొందుతూనే ఉంటాం, కొన్ని జారిపోతూ ఉంటుంటాయి. కాసేపు ఆనందిస్తుంటాం, కాసేపు దుఃఖపడుతూ ఉంటాం. కానీ ఆ శ్రేయస్సుండే ఆ ఆత్మజ్ఞానం వల్ల, ఆ పరమాత్మని అందుకోవటం వల్ల వచ్చేటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, ఆ బ్రహ్మానందం, ఆ ఆత్మానందం, అది ఎప్పటికీ తరగనిది, విరగనిది, శాశ్వతమైనటువంటిది, అది ఎప్పుడూ ఉండేటువంటిది. పైగా ఆ ఆనందానికి దుఃఖం అనేటువంటిది కొంచెమైనా అంటుకుంటుందానంటే అంటుకోదు. దుఃఖం అంటే ఏమిటో అస్సలు తెలియనటువంటి ఆనందం అది. అది మనకి శ్రేయస్సు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు యుద్ధరంగంలో నిలిచి ఈ యుద్ధంలో నేను ఎట్ట గెలుస్తానో చెప్పని అడగటంలా, నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో, ఎందుకనంటే నా శ్రేయస్సు ఏదో నాకు తెలియదు కనుక నాకు ఏది శ్రేయస్సు కలిగితే దాన్ని నువ్వే చెప్పు అని అంటున్నాడు అర్జునుడు. నిజంగా ఇక్కడ అర్జునుడి యొక్క మాటలో మనకు బ్రహ్మాండమైనటువంటి సూచన ఉంది. మనం ఏం చేస్తుంటామంటే ఏది కొరతగా ఉంటే ఓ భగవంతుడా నాకు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. నిజంగా మనకి తెలుసా మనకి ఏం కావాలో? కొన్ని సందర్భాల్లో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇది రుజువు అవుతుంది. మనం అలాంటి కావాలని మనం అనుకుంటుంటాం, అది కనుక వస్తే చాలండి అనుకుంటాం, అది వస్తుంది, ఆహా భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాం, ఆనందించినట్టు ఆనందిస్తాం. కానీ దానివల్ల ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తావు. మరి నువ్వు అది ఇస్తే నాకు ఆనందం అన్నావుగా, ఫలానా వ్యక్తితో నాకు గనక వివాహం జరిగితే చాలండి అని దండం పెట్టుకున్నారు అనుకోండి ముందు. సరే, ఆ వ్యక్తితో వివాహం జరిగింది, భలే ఆనందంగా ఉంది. ఆ తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయిన తర్వాత ఇంట్లో అన్ని కొండలన్నీ బొగులుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు నీకు సుఖం ఇచ్చినట్ట దుఃఖం ఇచ్చినట్ట? కనుక భగవంతుడి దగ్గరికి మనం పోయినప్పుడు ఫలానా వ్యక్తితో నాకు వివాహం కావాలి కాదు, నాకు మంచి వ్యక్తితో వివాహం అయ్యేటట్టు చేయవయ్యా అని అడగాల. నేను సుఖంగా ఉండేటట్టుగా, హాయిగా ఉండేటట్టుగా నాకు ఏదైతే సుఖాన్ని కలిగిస్తుందో అదిగో అటువంటి సుఖాన్ని నాకు అందించు అని అడగాల. కాబట్టి నీకు ఏది మంచో నిజంగా నీకు తెలియదు కనుక నీ మంచి ఏమిటో కూడా ఆయనే తెలిసినటువంటి వాడు, సర్వం తెలిసినటువంటి సర్వజ్ఞుడు కనుక ఆయన అడగాల. మనం ఏం చేస్తామంటే అలా అడగకుండా డబ్బు కావాలా, ఇల్లు కావాలా, ఇంత కావాలా, అంత కావాలా, 2 అంతస్తుల మేడ కావాలా, 3 అంతస్తులు కావాలా, 4 గదులు కావాలా, 2, ఇది మనం కోరేది. నీకు ఏం కావాలో నీకు తెలియదు. నువ్వు అనుకున్న దానికంటే అధికంగా ఇస్తాడో, అనుకున్నంతే ఇస్తాడో, అసలు అనుకున్నది కూడా ఇవ్వడో, నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వక్కర్లేదో అదంతా భగవంతుడికి తెలుసు. భగవంతుడికి అవన్నీ నిజంగా తెలుసు అనుకుంటే నువ్వు ఈ రకమైనటువంటి షరతులు ఏమి పెట్టవు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నాకే అన్నీ తెలుసు కాబట్టి భగవంతుడిని ఇది ఇయ్యి అని అంటే అది ఇవ్వాలి ఆయన అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఆయన్ని కూడా మన స్నేహితుడుగాను లేకపోతే మన కింద పనిచేసేవాడుగాను నాకు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. ఇక్కడ అర్జునుడు అన్నటువంటి మాట ఏమిటో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏన శ్రేయోహమాప్నుయా తద్యేకం వద నిశ్చిత్య, దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదాన్ని చెప్పు, నాకు ఇంక మిగతా వద్దు అని అంటున్నాడు. ఆ శ్రేయస్సునే కోరుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇక ఈ శ్లోకంలో 2 మాటలు జనార్దన కేశవ అనేటువంటి పదాలు వచ్చినాయి. జనార్దన అంటే ఏమిటి? సమస్తమైనటువంటి జనులు కూడా తమ యొక్క కోరికలు సిద్ధించడం కోసమని ఎవరినైతే యాచిస్తారో ఆయన జనార్దనుడు. అంటే పరమాత్మే. అందరూ కూడా ఎవరిని యాచిస్తున్నారు? వివిధ నానా రూపాల్లో ఉండేటువంటి దేవతల్ని యాచిస్తున్నా, కానీ వచ్చేది మాత్రం ఎక్కడి నుంచి అంటే పరమాత్మ దగ్గర నుంచి. అంటే పరమాత్మనే యాచిస్తున్నాం అన్నమాట ఇండైరెక్ట్గా. మనం కలెక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి బంట్రోతు దగ్గరికి పోయి మనం ఏదన్నా సంతకం పెట్టమని కాగితం ఇచ్చినా అది కలెక్టర్ గారికి ఇచ్చినట్టే. ఎందుకంటే ఈయన పోయి ఆ కలెక్టర్ గారికి ఇచ్చి సంతకం పెట్టించుకొని తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇస్తాడు. వాడి సంతకం కాదుగా మనకు కావాల్సింది, ఆ బంట్రోతు సంతకం కాదుగా, కలెక్టర్ గారి సంతకం కదా కావాల్సింది. అందుకని మనం బంట్రోతు ద్వారా పంపిస్తున్నామే కానీ బంట్రోతుకి ఇచ్చి ఆయన సంతకం గారు పెట్టించుకుంటుంది, చిట్ కాగితం కింద కూడా పనికిరాదు. కాబట్టి దేవతలందరూ బంట్రోత్తులు అనమాట వీళ్ళందరూ. ఎక్కడ అంటే పరమాత్మ దగ్గర బంట్రోత్తులు. అందుకని పరమాత్మ దగ్గరికి డైరెక్ట్గా పోవటానికి మనకి భయమయ్యి
లేదా పోవటానికి వీలు లేక మనం ఈ బంట్రోత్తులు పట్టుకుంటున్నాం, అంటే ఈ దేవతలను పట్టుకుంటున్నాం. ఇలా దేవతల ద్వారా మనం ఆయన అర్థిస్తున్నాం. అలా ఎవరైతే ఈ సమస్తమైనటువంటి మానవుల యొక్క కోరికల్ని తీరుస్తున్నాడో అదిగో ఆయనే జనార్దనుడు అనేటువంటిది ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే ఈ జనన మరణాలని వాటికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని ఎవరు తన యొక్క సాక్షాత్కారంతో నశింపజేస్తారో ఆయనే జనార్దనుడు. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించి తన యొక్క సాక్షాత్కారం ద్వారా మోక్ష సిద్ధిని కలిగించేటువంటి వాడు ఎవరున్నారో అదిగో ఆయనే జనార్దనుడు అన్నారు. ఇక రెండవ పదం ఏమిటంటే కేశవ అని. ఈ కేశవ అనేటువంటి మాటలు కనుక విడగొడితే కా అంటే బ్రహ్మ, ఆ అంటే విష్ణు, ఈశ అంటే ఈశ్వరుడు, వా అంటే స్వరూపంగా కలిగినటువంటి వాడు. కాబట్టి కేశవ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా కలిగినటువంటి వాడు, అంటే త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వాడు. ఎవరు త్రిమూర్తి స్వరూపుడు? ఒక్కొక్క మూర్తి కదా వాళ్ళు. బ్రహ్మగారైతే ఒక పనే చేస్తాడు, సృష్టించడం. విష్ణువు గారైతే ఒక పని చేస్తాడు, ఆయన పోషించడం. ఈశ్వరుడు కనుకైతే ఒక పని చేస్తాడు, ఆయన లయం చేయడం. కానీ ఈ మూడు రూపాలు కూడా ఒక్కళ్ళలోనే ఉన్నాయి. ఎవరైనా ఆయనే పరమాత్మ, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి వాడు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే సృష్టి చేసినప్పుడు ఆయనే బ్రహ్మ అంటారు, ఆయనే చేసేది. ఆయన సృష్టి చేసినప్పుడు ఆయన బ్రహ్మ అంటారు, పోషించేటప్పుడు ఆయన్ని విష్ణు అంటారు, లయం చేసినప్పుడు ఆయన్ని ఈశ్వరుడు అని అంటారు. కనుక ఆయన ఎవరన్నమాట? త్రిమూర్తి స్వరూపుడు. కాబట్టి ఆ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మే ఇదిగో ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన ఎదురుగా ఉన్నాడు. కాబట్టి ఆయనే ఆ కేశవుడు అనేటువంటి భావంతో అదిగో కేశవ అని సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ అర్జునుడు. ఇలా అర్జునుడి యొక్క ప్రశ్నతో ప్రారంభమవుతున్నది ఈ 3వ అధ్యాయం, ఈ కర్మయోగం. అయితే ఇక భగవానుడు సమాధానం చెప్పడం మొదలు పెడుతున్నాడు 3వ శ్లోకం దగ్గర నుంచి. కానీ డైరెక్ట్గా సమాధానం ఎక్కడ వచ్చిందంటే 30వ శ్లోకంలో వస్తుంది. అప్పటిదాకా అది ఇది అన్నీ చెప్పుకుంటా 30వ శ్లోకంలో తెగేసి చెబుతాడు. తదేకం వద నిశ్చిత్య, నాకు నిశ్చయం చెప్పన్నాడు కదా, అదిగో అక్కడ వస్తుంది. అప్పటిదాకా ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. మరైతే భగవాన్ యొక్క సమాధానం ఏమిటో తెలుసుకుందాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవానువాచ, భగవానుడు ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు. అనగా ఓ పాపరహితుడా, అఘం అంటే పాపం, అనఘ అంటే పాపం లేనటువంటి వాడు లేదా పాపరహితుడైనటువంటి వాడు. ఓ అర్జున, ఓ పాపరహితుడైనటువంటి అర్జున, అస్మిన్ లోకే, ఈ లోకంలో ద్విధా నిష్ట, రెండు రకాలైనటువంటి సాధనా మార్గాలు మయా నా చేత పుర ఎప్పుడో సృష్టి ప్రారంభంలోనే ప్రోక్త చెప్పబడ్డాయి. అయ్యా అర్జున, రెండు రకాలైనటువంటి సాధనా మార్గాలు ఎప్పుడో సృష్టి ప్రారంభంలోనే నా చేత చెప్పబడ్డాయి. సాంఖ్యానాం జ్ఞానయోగేన, సాంఖ్యులకేమో జ్ఞానయోగాన్ని, యోగినాం యోగులకేమో కర్మయోగాన్ని. రెండు మార్గాలు చెప్పానయ్యా.
ఆయన అసలే గజిబిజి అంటే ఈయన మళ్ళీ గజిబిజి చేస్తున్నాడు. ఒకటి చెప్పొచ్చు కదా, రెండు చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడో మనం తర్వాత చెప్పుకుందాం. కానీ ఇక్కడ చెబుతున్నాడు, ఓ అనగా ఓ పాపరహితుడైనటువంటి అర్జున, ఈ లోకంలో రెండు రకాలైనటువంటి సాధనా మార్గాల్ని నేను ఎప్పుడో చెప్పా, ఇప్పుడు చెప్పటం కాదు, ఎప్పుడో కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం చెప్పా. ఎప్పుడు చెప్పాను? అయితే ఏమిటా రెండు మార్గాలని అంటారా? ఒకటేమో జ్ఞానయోగం, ఒకటేమో కర్మయోగం. జ్ఞానయోగమేమో సాంఖ్యులకి, కర్మయోగమేమో యోగులకి. ఇలా రెండు రకాలు చెప్పాను అని చెబుతూ ఉన్నాడు. అసలు సృష్టి ప్రారంభంలోనే నేను వీటిని ఈ రెండు మార్గాలు చెప్పానన్నాడు. ఈ రెండు మార్గాలు ఏంటంటే తరించే మార్గాలు. సామాన్యంగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇల్లు కట్టుకునేటప్పుడు బయటికి రావడానికి, బయట నుంచి లోపలికి పోవటానికి, ఇంట్లోకి లోపలికి పోవాలి, బయటికి రావాలి కదా, రోజు ఎన్నోసార్లు పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం కదా. అలా లోపలికి పోవటానికి, బయటికి రావటానికి దర్వాజాలు ముందుగానే, వాకిళ్ళు ముందుగానే పెట్టుకుంటారు. అలా పెట్టుకోకుండా ఎవరైనా ఇవన్నీ తర్వాత చూసుకున్నాం లేదంటే నాలుగు పక్కల గోడ కట్టుకొని వాడు లోపల కూర్చొని పైన కనుక కప్పేసుకున్నాడు అనుకోండి, అది ఇల్లు కాదు, ఏమంటారు, సమాధి అంటారు. నాలుగు పక్కల గోడ కట్టుకున్నాడు, పైన ఏమో కప్పేసుకున్నాడు, ఎటుపోతాడు బయటికి? బయట నుంచి రావాలంటే ఎటు వస్తాడు? అలాంటి తెలివి తక్కువ పని ఎవరో తెలివి తక్కువ వాడు ఏమైనా చేస్తాడా అని అంటే, ఒకవేళ వాడు ఎవరైనా చేస్తామన్నా తెలివిగల వాళ్ళు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు. కాబట్టి ఈ ద్వారాలన్నీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుగానే ప్లాన్ వేసుకొని ఎక్కడెక్కడ ద్వారాలు పెట్టుకోవాలని ముందుగానే ప్లాన్ వేసుకొని తర్వాత ఇల్లు కట్టుకుంటారు. అదే ప్రకారంగా పరిమితులతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలోకి, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఇందులోకి ఈ జనాల్ని సృష్టించి, ఈ మానవుల్ని సృష్టించి పంపించేటప్పుడు భగవంతుడు కూడా ఇందులో నుంచి తరించిపోవటానికి మార్గాలు కూడా ఏర్పాటు చేశాడు, ద్వారాలు ఏర్పాటు చేశాడు. లోపల నుంచి బయటికి పోవటానికి ద్వారాలు ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాలే ఈ రెండు, ఒకటి జ్ఞాన మార్గము, ఒకటి కర్మ మార్గము. జ్ఞానయోగం ఒకటి, కర్మయోగం ఒకటి అని రెండు ఏర్పాటు చేశాడు. ద్విధ నిష్ఠ, రెండు రకాలైనటువంటి మార్గాలు. ద్విధ ఎందుకయ్యా రెండు? ఒకటి చెప్తే సరిపోదా? నువ్వు కనుక ఒక్క వాకిలి కనుక పెడితే ఆ వాకిలి గుండానే పోయేవాళ్ళం కదా, రెండెందుకయ్యా మార్గాలు అని అంటారా? రెండు ఎందుకు అవసరం అని అంటే, లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఒక రకమైనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరినీ కనుక జాగ్రత్తగా విభాగం చేస్తే రెండు రకాలైనటువంటి మానవులు ఉన్నారు. తరించాలని అనుకునేటువంటి వాళ్ళలో కూడా రెండు రకాలైన మానవులు ఉన్నారు. కొంతమంది మానవులేమో ఆలోచనా పరులుగా ఉంటారు, వీళ్ళే సాంఖ్యులంటే ఎవరో చెప్తున్నాం. కొంతమంది మానవులు ఆలోచనా పరులుగా ఉంటారు, అంటే వాళ్ళకి బుద్ధి కాస్త బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. బుద్ధి బాగా విచక్షణా జ్ఞానం కలిగి ఉంటుంది. ఇది మంచని, ఇది చెడుని, ఇది చేయవచ్చని, ఇది చేయకూడదని, ఇది ధర్మం అని, అది అధర్మం అని, ఇది న్యాయమని, అది అన్యాయమని, ఇలా ఆ బుద్ధిలో విచక్షణా శక్తి ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు భగవంతుని గురించి, భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాపంచికమైనటువంటి విషయాల కన్నా పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలు చాలా గొప్పవని, ప్రాధాన్యత కలిగినవని, వాటిని మనం తెలుసుకోవాలని అలా అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే, పూర్వజన్మల్లోనే కొన్ని రకాలైనటువంటి సత్కర్మలు వాళ్ళు చేసి ఉన్నారు. పూర్వజన్మల్లోనే వాళ్ళు కొన్ని పుణ్యాలు చేసుకొని ఉండటం వల్ల ఇటువంటి బుద్ధితో ఇప్పుడు జన్మించారు. వీళ్ళ కోసమని ఈ జ్ఞాన మార్గం చెప్పబడింది. ఈ జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేని మీద అభిరుచి ఉంటుందని అంటే, ఈ శాస్త్రాలు చదవటం మీద, శాస్త్రాలను వినటం మీద, మరి తెలిసినటువంటి విషయాన్ని మననం చేసుకోవటం మీద, ఇతరులతో చర్చించటం మీద, మహాత్ములతో సాంగత్యం చేయటం మీద, పెద్దల్ని గౌరవించటం మీద, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఇష్టం ఉంటుంది. వీళ్ళే సాంఖ్యులు. వీళ్ళ కోసం జ్ఞాన మార్గాన్ని చెప్పాడు భగవంతుడు. ఇక రెండో వాళ్ళు యోగులు. యోగులు అని అంటే కర్మయోగులు అని అర్థం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే క్రియాశీలంగా ఉంటారు, ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఆ పనులు చేయటం మీద ఉంటారు. వాళ్ళకి బుద్ధి కన్నా కూడా పని చేయటం మీద బాగా ఇంట్రెస్ట్. వాళ్ళు ఊరికినే కూర్చోలేరు,
దృష్టి ఎప్పుడు కూడా బాహ్య దృష్టి. స్వార్థపూరితంగా ప్రవర్తించేవాళ్ళు కానీ, లేదా తమ యొక్క కుటుంబాన్ని తమని పోషించుకోవాలి, లేదా భోగాలు అనుభవించాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి అని ప్రయత్నించేటువంటి వాళ్ళు కానీ, లేదా నిస్వార్థంగా ఉండేటువంటి వాళ్ళు, ఎట్లా నా జీవితం ఎలాగో జరిగిపోద్ది, చేతనైనంత ఏదైనా ఇతరులకి మంచి చేయాలి, లోక కళ్యాణం జరిపించాలి అని అనుకునేవాళ్ళు, ఏదో సత్రాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, దేవాలయాలు కానీ, విద్యాలయాలు కానీ, ఆశ్రమాలు కానీ ఇలాంటివన్నీ కూడా కట్టించాలని, ఏదో దేశ సేవ చేయాలని ఇలా తపన పడుతూ ఉండేటువంటి వాళ్ళు. అంటే ఎప్పుడు ఊరికినే కూర్చోరు, ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలి. అది మంచి పని కావచ్చు, ఒకవేళ చెడ్డ పని కూడా కావచ్చు, మరి స్వార్థం కోసం కావచ్చు, లేదా పరోపకారం కోసం కావచ్చు, ఏమైనా సరే చేయాలి చేయాలని అలా తపన పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ యోగులు అన్నారు. ఇటువంటి వాళ్ళ కోసం ఈ కర్మయోగం చెప్పబడింది. వాళ్ళు ఎట్లాగో ఊరికినే కూర్చోరు కదా, పనులు చేయాలి కదా, వాళ్ళ శరీరం ఊరికినే ఉండదు, అలా కదులుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళకి ఈ కర్మలు చేసేటువంటి విధానం, ఏ రకంగా కర్మలు చేస్తే బంధంలో ఇరుక్కోకుండా ఉంటావో ఆ కర్మయోగాన్ని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తుంటారు? పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదులు, ఆసనాలు, ప్రాణాయామం, రాజయోగం, రకరకాలైనటువంటి కర్మలతోటి, ఇంకా లోక కళ్యాణకారకమైనటువంటి కర్మలతోటి వీటన్నిటిలో నడుస్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారు. ఇలా రెండు మార్గాల్ని, రెండు రకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మానవులకి చెప్పడం జరిగింది. ఇందులో ఒక మార్గం గొప్పని కానీ, ఒక మార్గం తక్కువని కానీ దురభిప్రాయం ఉండకూడదు. నిజం చెప్పాలంటే రెండు మార్గాలు కూడా మంచివే, రెండు మార్గాలు అవసరమైనవే. అంతేకాదు రెండు మార్గాలు కూడా ఒకదానికొకటి పూరకం. అంటే ఒక మార్గంలో ప్రయాణించినటువంటి వాడు రెండవ మార్గంలోకి వస్తూ ఉంటాడు. అంటే కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాడు తన మనసులో కోరికలన్నీ లేకుండా, ఏ రకమైనటువంటి ఫలాసక్తి లేకుండా మనసుని పవిత్రంగా చేసుకుంటాడు కనుక ఆ మనసు కాస్త శాంత స్థితిలో ఉంటుంది. అలా కర్మలు చేస్తూ మనసు శాంత స్థితిలో ఉంటుంది. మనసు ఎప్పుడైతే శాంతించిందో బుద్ధి సూక్ష్మమవుద్ది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో అటువంటి వాడు మళ్ళీ జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. జ్ఞానంలో నిలవటానికి సహాయపడుతుంది ఈ కర్మయోగం. అంటే కర్మయోగం జ్ఞాన మార్గాన్ని చేరేటువంటి మార్గం. మరి జ్ఞానయోగం చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని చేరుకునేటువంటి. అంటే కర్మయోగం ద్వారా జ్ఞానయోగం అనేటువంటి స్టేషన్కి వస్తావు, జ్ఞానయోగం ద్వారా నీ స్వస్థితి అనేటువంటి స్టేషన్కి వచ్చేస్తావు. ఈ ప్రకారంగా రెండు కూడా పరమ ప్రయోజనమైనటువంటివి. ఈ రెండింటిలో దేన్నైనా నువ్వు స్వీకరించేటువంటి స్వేచ్ఛ ఉంది. అయితే దేన్ని బట్టి దాన్ని స్వీకరిస్తానంటే కుదరదు, ఉపయోగం లేదు. స్వేచ్ఛ అయితే ఉంది కానీ నీకు అది ప్రయోజనం కలిగించాలంటే నీ యొక్క తత్వం ఎట్లాడిదో, నీ మనస్సు ఎట్లాడిదో దాన్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నీ ప్రవృత్తి ఏమిటో తెలుసుకోవాలి. నీది కర్మ ప్రవృత్యా, జ్ఞాన ప్రవృత్యా? నీ మనస్సు పరవశంతో ఉంటుందా? నీ మనస్సు ఎప్పుడు కూడా ఏదో చేయాలని అనుకుంటుందా? లేకపోతే నీ మనస్సు ఎప్పుడు కూడా ఏదో తెలుసుకోవాలని అనుకుంటుందా? ఈ రకమైనటువంటి ఆలోచన, నీ ప్రవృత్తి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. రిక్షా, బస్సు, ట్రైను, విమానం, ఇవన్నీ ప్రయాణ సాధనాలే కదా. మరి ఏమండి రిక్షా గొప్పదా, విమానం గొప్పదా అని అడిగామనుకోండి, ఏం చెబుతారు? విమానమే గొప్పది. ఎందుకని? విమానం అంటే మనం అసలు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు ఎక్కలా. పైన చాలా డబ్బులు అవుతాయి, పైగుండా బద్ది, చాలా దూరం బద్ది, అది మన కంటికి కనపడదు. అందుకని చాలా మంచి రిక్షా. ఎప్పుడు ఊళ్ళో అన్ని రిక్షా. కానీ ఏమండి నేను ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండింగ్ పోవాలా, బస్సు ఎక్కి గుంటూరు పోవాలా, మరి విమానం తెప్పించండి. ఎవడైనా విమానం తెప్పించుకొని ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్తాడా? ఎంత కోటీశ్వరుడైనా. ఈ రెండింటిలో, ఈ జ్ఞానయోగము, ఈ కర్మయోగము, ఈ రెండింటిలో మనం ఏదైనా స్వీకరించే స్వేచ్ఛ మనకుంది. కానీ అయితే ఏది మనకి సరిపోతుందో, ఏది మన ప్రవృత్తికి సరిపోతుందో దాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇక్కడ అర్జునుడు రజోగుణ ప్రధానుడైనటువంటి వాడు. ఎందుకంటే క్షత్రియుడు,
క్షత్రియుడికి రజోగుణం ప్రధానంగా ఉంటుంది కనుక అతను కర్మ మార్గాన్ని ఎంచుకొని కర్మయోగం ద్వారా వాసనాక్షయం చేసుకొని రజోగుణాన్ని విడిచిపెట్టి సత్వగుణంలో ప్రవేశించాలి. అప్పుడే జ్ఞానయోగంలోకి ప్రవేశించి మోక్ష మార్గంలో పయనించడానికి అర్హత వస్తుంది. కనుక నేను ముందుగానే మోక్ష మార్గంలో ప్రయాణిస్తానంటే కుదరదు. ఆ మోక్ష మార్గంలో ప్రయాణించడానికి కావలసినటువంటి ఆ సత్వగుణాన్ని సంపాదించాలి. ఇప్పుడు రజోగుణం ఉంది, ఇది పోవాలంటే అతని కర్మయోగాన్ని ఆచరించాలి. అంతే తప్ప బలవంతంగా నేను ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాను అని అంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు, పైగా దానివల్ల నష్టం కూడా జరుగుతుంది. కనుక ఈ రెండు మార్గాలు కూడా అస్మిన్ లోకే, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాను అంటున్నాడు భగవానుడు. అస్మిన్ లోకే, ఏ లోకంలో? ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఏ స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? స్వర్గలోకంలో ఉన్న వాళ్ళకి చెబితే ఏం ప్రయోజనం లేదు. ఈ భగవద్గీత స్వర్గలోకంలో వాళ్ళకి వినిపిస్తే ఏం ప్రయోజనం పాపం? ఎందుకంటే వాళ్ళకి దేహం లేదు కనుక అవన్నీ కూడా భోగజీవులు. మరి అదో లోకాలు ఉన్న 7 లోకాలు, ఈ లోకాల్లో ఎవరికి వినిపిస్తే అది ప్రయోజనం లేదు, వాళ్ళకి దేహాలు లేవు. కనుక ఈ లోకంలోనే చెప్పాలి, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ లోకంలో దేహంతో జన్మించినటువంటి మానవులకే ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఇందులో ఏ మార్గం నీకు సరిపోతుందో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. ఇక మరొక విశేషం ఏమిటంటే ఇందులో పురాప్రోక్తామయ అనఘా అన్నాడు. పురాప్రోక్త, నేను ఎప్పుడో చెప్పాను అన్నాడు. సాంఖ్యులకి జ్ఞానయోగాన్ని, యోగులకి కర్మయోగాన్ని నేను ఎప్పుడో ఈ సృష్టి ప్రారంభంలో చెప్పాను అన్నాడు. ఈ శ్రీకృష్ణుడి వయస్సు ఎంత? 88 సంవత్సరాలు. ఎప్పుడు చెప్పానంటున్నాడు? సృష్టి ప్రారంభంలో చెప్పానంటున్నాడు. ఎట్లా నమ్మటం? నమ్ముతాడా అర్జునుడు? అర్జునుడు కాదు, అర్జునుడు లాంటి వాడే మనం నమ్ముతామా అంటే నిజంగా ఈ రెండు యోగాల్ని ఆ సృష్టి ప్రారంభంలో చెప్పినటువంటి వాడు ఈ శ్రీకృష్ణుడేనా అని అంటే నిజంగా ఈ శ్రీకృష్ణుడు కాదు చెప్పింది. కానీ ఈ శ్రీకృష్ణుడి యొక్క రూపంలో ఇప్పుడున్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మే మరొక ఉపాధిలో ఉన్నప్పుడు చెప్పినటువంటిది. ఎందుకంటే భగవద్గీత అనేటువంటిది ద్వాపరయుగం చివరిలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది, నిజమే. అయితే ఈ భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ బ్రహ్మజ్ఞానం అప్పటికప్పుడు కొత్తగా చెప్పిందా అంటే కాదు, నేను ఎప్పుడో చెప్పింది అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ మార్గాలన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదయ్యా, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే సృష్టి ప్రారంభంలో నేను చెప్పాను. నిజంగా మాట్లాడితే ఒక భగవద్గీత మాత్రమే కాదు, 2000 సంవత్సరాల కిందట చెప్పబడినటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కానీ 3000 సంవత్సరాల కిందట చెప్పబడినటువంటి ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఇంకా ఏ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలకైనా సరే ఆధారం ఏదైనా ఉంది అని అంటే అది సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి బ్రహ్మజ్ఞానమే. ఆయా కాలాల్లో ఉన్నటువంటి మానవుల కోసం అని చెప్పి మహాత్ములైనటువంటి ప్రవక్తలు ఆ జ్ఞానాన్ని వివిధమైనటువంటి రీతుల్లో ఆయా మానవుల యొక్క మనస్సుకి బుద్ధికి అందేటట్లుగా తయారు చేసి అందించారు, అంతే. మరి నేను ఎప్పుడో పూర్వకాలంలోనే సృష్టి ప్రారంభంలోనే సాంఖ్యులకి జ్ఞానయోగాన్ని, యోగులకి కర్మయోగాన్ని అందించాలంటున్నాడే 88 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి శ్రీకృష్ణుడు. అంటే ఇలా మాట్లాడుతున్నటువంటి వాడు దేవకీ దేవుల యొక్క పుత్రుడు కాదు, దేవకీ వసుదేవుల పుత్రుడు కాదు, యశోదా ప్రియనందనుడు కాదు, గోపికా వస్త్రాపహారకుడు కాదు, గోవర్ధన గిరిధారి కాదు, ద్వాపరయుగం చివరిలో పుట్టి పాండవుల యొక్క శ్రేయోభిలాషిగా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణుడు కాదు. ఆయనే కనుక అలా చెప్పుకున్నట్లయితే ఆ కాలానికి సరిపోయినటువంటి సిద్ధాంతం ఈ కాలానికి సరిపోకుండా ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆ కాలానికి అనుగుణంగా భగవద్గీతను బోధించి ఉంటే ఇప్పటికి ఎన్నో మన రాజ్యాంగానికి సవరణలు చేసినట్టు సవరణలు చేయాల్సి వచ్చేది. కానీ ఇది చెప్పింది బృందావన బాలకృష్ణుడో, గోపీ వల్లభుడో, పార్థసారథో, పాండవ మిత్రుడో కాదు, ఆత్మస్థితిలో యోగంలో నిలిచి చెప్పినటువంటి పరమాత్మ తన యథార్థమైనటువంటి స్థితిలో ఉపాధి వినిర్ముక్తుడై సమాధి స్థితుడై నిర్గుణుడైనటువంటి పరమాత్మగా అప్పుడు చెప్పాడు. కాబట్టి ఆ పరమాత్మ ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క ఉపాధితో ఆ మాటలన్నీ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే అనఘ అనేటువంటి పదం ఉంది.
ఈ పదం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అనగా అంటే పాపరహితుడాని అంటే ఈ జ్ఞానాన్ని కనుక వినాలంటే అనఘుడు కావాలి, పాపరహితుడు కావాలి. పాపాలు చేసినటువంటి వాళ్ళు వింటే ఏమండి అని అంటారా? పాపాలు చేస్తూ ఉంటే, పాపాలంటే వాసనలు కదా, వాసనలుగా పేరుకుంటాయి. ఆ వాసనలన్నీ కూడా బుద్ధి మీద పొరల పొరలుగా కమ్ముతూ ఉంటాయి. ఎప్పుడైతే పొరల పొరలుగా కమ్మినాయో ఆ బుద్ధి కాస్త స్థూలం అవుద్ది. బుద్ధి కనుక స్థూలం అయితే ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత ఉండదు. బుద్ధి సూక్ష్మమైనప్పుడే ఈ జ్ఞానాన్ని అందుకోవచ్చు. బుద్ధి సూక్ష్మం కావాలంటే ఈ వాసనల పొరలు దాని మీద కప్పకూడదు, అంటే పాపరహితుడు కావాలి. కనుక పాపరహితుడైనటువంటి వాడికే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి అర్హత కలుగుతుంది అనే ఉద్దేశంతో ఓ అనఘా అని ఇక్కడ అర్జునుడిని పిలవటం జరిగింది. కాబట్టి మనం కూడా అందరం అనఘులం కావాలి, పాపరహితులం కావాలి. అప్పుడే మన యొక్క బుద్ధి స్థూలం కాకుండా సూక్ష్మం అవుతుంది. సూక్ష్మమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని గ్రహిస్తుంది. ఈ విధంగా మరి కర్మయోగం యొక్క విశిష్టతని చెప్పడానికి ప్రారంభిస్తూ భగవానుడు ఇక కర్మయోగం యొక్క ఆవశ్యకత ఏమిటో, కర్మలు చేయకపోతే ఏమవుతుందో, చేస్తే ఏమిటి ప్రయోజనమో అనే విషయాలు తర్వాత శ్లోకాలు చెప్పబోతున్నారు. మనం రేపు తెలుసుకుందాం.